నమస్తే, నేను మీ రాజు. ప్రస్తుతం మనతో పాటు TWCD కార్పొరేషన్ చైర్మన్ బండ్రు శోభారాణి గారు ఉన్నారు. నమస్తే శోభారాణి గారు. నమస్తే. సో కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఒక అంటే మహిళల గురించి ఎన్నో ఉద్యమాలు చేసిన మీరు ఈరోజు మహిళా కార్పొరేషన్ చైర్మన్ దానికి సంబంధించి రావడం ఎట్లా అనిపిస్తుంది? అంటే ఇప్పుడు తెలంగాణలో చూసుకున్నట్టయితే రోజుకు ఒక మహిళ మీద కానీ చిన్న పిల్లల మీద కూడా దారుణాలు జరుగుతున్నాయి మేడం. సో దీనిపైన మీ అభిప్రాయం ఏంటంటారు? ఓకే, థ్యాంక్ యూ రాజు. మీ ఛానల్ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను కార్పొరేషన్ చైర్మన్గా నియమించినందుకు. ఇవాళ మీరు అన్నట్టుగా నేను టీడీపీ తెలుగుదేశం పార్టీలో మహిళా అధ్యక్షులుగా చేశాను, టీఆర్ఎస్లో కూడా ఫౌండర్ మెంబర్గా ఉండి మహిళా అధ్యక్షులుగా చేశాను, కాంగ్రెస్ పార్టీలో ఉపాధ్యక్షులుగా పనిచేశాను. అనేక ఉద్యమాలు చేశాం. మహిళల సమస్యల పట్ల ఒక స్పష్టమైనటువంటి అవగాహన కూడా ఉంది. కానీ చాలా నువ్వు అన్నట్టుగా బాధాకరం ఏంటంటే రోజు ఒక ఇన్సిడెంట్ కళ్ళం గట కనబడతా ఉంటే చాలా బాధాకరంగా అనిపిస్తూ ఉన్నది. దానికి తోడు ఏంటంటే రాజకీయాలలో కూడా మహిళలకు సరైన అవకాశాలు రాకపోవడం, కావాల్సినంత ఇవ్వాల్సినంత అంత స్పేస్ మాకు ఇంకా రాలేదనే నేను అభిప్రాయపడతా ఉన్నాను. ముఖ్యంగా టాలెంట్ ఉన్న వాళ్ళని ఎంకరేజ్ చేయాల్సినటువంటి అవసరం పార్టీలకు, ప్రజాప్రతినిధులకు, అంటే కింది స్థాయిలో సర్పంచ్ నుంచి మొదలు పెడితే, వార్డు మెంబర్ నుంచి మొదలు పెడితే, ఎంపీటీసీ, జెడ్పీ చైర్మన్ల వరకు కూడా కొంత టాలెంట్ ఉన్న వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. ఎమ్మెల్యే టికెట్లు కావాలనుకున్న పార్టీలు పికప్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా ఉన్నాయి. అయితే ఇన్ ఫ్యూచర్లో డెఫినెట్గా మాకు 33% రిజర్వేషన్ వస్తుందని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను. ఆ 33% రిజర్వేషన్లో తప్పకుండా చాలా మంది మహిళలు అందరం కూడా ప్రజాప్రతినిధులుగా వస్తామని చెప్పేసి ఒక ఆశాభావం అయితే నాకైతే ఉంది. అయితే అంటే మనం ముఖ్యంగా మాట్లాడుకోవాలంటే మహిళల గురించి మీరు అంటే ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు? మరి చిన్న పిల్లల మీద 3 నెలలు, 6 నెలలు, సంవత్సరం, 2 సంవత్సరాలు, సో ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది అనుకోవచ్చు? అంటే పొలిటికల్ లీడర్కి అంటే పాలిటిక్స్ సరిగ్గా లేకనా, లేకపోతే ఎడ్యుకేషన్ సిస్టమ్ లేకనా, లేకపోతే జనాలు ఆ విధంగా తయారవుతుంది అనుకోవచ్చు? చూస్తా ఉన్నాం కదా, నిన్న ఒక డాక్టర్ మీద జరిగినటువంటి సంఘటన చాలా పశ్చిమ బెంగాల్లో చాలా బాధాకరమైనటువంటి సంఘటన. అట్లాగే చిన్న చిన్న అమ్మాయిలు రోజు వారి టీవీలలో చూస్తున్నప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. దానికి కొంచెం సామాజిక కోణంతో మనం వాళ్ళ పిల్లల్ని పెంపకం జరగాలి, కుటుంబాలు కూడా బాధ్యత తీసుకోవాలి. వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి పిల్లలు ఏ విధంగా పెరుగుతున్నారు, ఎట్లా ఉన్నారు, వాళ్ళు ఏ కోణంతో మనతో మాట్లాడుతూ ఉన్నారని చెప్పేసి కొంత అవగాహన కల్పించాల్సి ఉంటుంది. దానికి తోడేందంటే వాళ్ళ సమాజంలో గౌరవ ముఖ్యమంత్రి గారు పదే చెప్తా ఉన్నారు, డ్రగ్స్కి అడిక్ట్ కావడం, సోయి లేకపోవడం, వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియకపోవడం, ఏం తింటున్నారో, ఏం చేస్తున్నారో, ఎక్కడ తిరుగుతున్నారో అనేది వాళ్ళకు అంటే పూర్తిగా మత్తులో ఉండిపోయి వాళ్ళు ఏం చేస్తున్నారో అనే దానికి తెలియకపోవడం కూడా ఒక కారణం. అందుకే పూర్తిగా ఈ రాష్ట్రంలో డ్రగ్ అనేది మాటనే వినిపించొద్దు అనేది గౌరవ ముఖ్యమంత్రి గారు మొదటి రోజు నుంచి ఇప్పటి వరకు కూడా రోజు అదే చేస్తాము. వాళ్ళ స్కూళ్ళలో కూడా ఎడ్యుకేషన్ వాళ్ళకు అవేర్నెస్ కల్పిస్తూ ఉన్నాం. కాబట్టి నేనేమంటా అంటే ఫస్ట్ మనం అవేర్నెస్ అనేది కంపల్సరీ కుటుంబాల వారీగా వాళ్ళకి ఇవ్వడం. రెండోది పిల్లల పట్ల కొంత లో ఉన్నటువంటి ఒక దుర్మార్గం ఏంటంటే ఏదైనా ఆడపిల్లలే బలవుతున్నారు. కాబట్టి మనం కూడా జాగ్రత్తగా పిల్లల్ని పెంపిణీ. మేడం, ఇప్పుడు మీరు డ్రగ్స్ అన్నారు, కేసీఆర్ గారు కూడా 2014లో వచ్చిన తర్వాత ఈవెన్ సినీ డైరెక్టర్లని, సినీ ప్రముఖులను కూడా పిలవడం అనేది జరిగింది, అంటే ఇంట్రడక్షన్ కి. తర్వాత మళ్ళీ అది మాయమైపోయింది, ఇంకా మళ్ళీ దాని టాపికే రాలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా డ్రగ్స్ అది ఇది అని చెప్పేసి అంటున్నారు. మరి త్వరలో అది కూడా మాయమయ్యే అవకాశాలు ఉంటాయి అని చెప్పేసి అనుకోవచ్చు. ఎందుకంటే మద్యం నిషేధం, లేకపోతే బెల్ట్ షాపులు ఉండద్దు, అది ఇది అని చెప్పేసి పెద్ద మాటలు మాట్లాడినారు. ఇప్పుడు ఏ ఊర్లో చూసినా అదే బెల్ట్ షాపులు కంటిన్యూ అవుతున్నాయి. 11-12 గంటల వరకు బార్లు, పబ్బులు అన్ని కంటిన్యూ అవుతున్నాయి. డ్రగ్స్ మీద ఇప్పటి వరకు 8-9 నెలల్లో ఏ ఒక్క చర్య కూడా చేపట్టలేదు. ఎవరు? రేవంత్ రెడ్డి గారు ఎక్కడ చేపట్టారు? ఇక్కడ చూసిన డ్రగ్స్ కనబడకుండా చేస్తున్నాం కదా. గత ప్రభుత్వంలో కూడా ఇట్లాంటి న్యూస్ పేపర్ కి పరిమితం అవుతున్నాయి మేడం. గత ప్రభుత్వము కొండను దవ్వి ఎలుకను పట్టినట్టుగా చూసినాం. మనం అందరిని తీసుకొచ్చారు, ఏది మన విచారణకు అని చెప్పేసి సినీ యాక్టర్లందరినీ హైప్ క్రియేట్ చేసారు. కానీ చివరికి వాళ్ళకి ఇచ్చిన రిపోర్ట్ ఏంది, ఎవరు కూడా డ్రగ్గిస్ట్ కాదు, డ్రగ్ అడిక్ట్ లేరు అని చెప్పేసి ఇచ్చారు. కానీ ఇవాళ చూస్తే ఏ పబ్బులలో, స్కూళ్ళల్లో, పాన్ షాప్లలో, హోటళ్లలో ఎక్కడ చూసినా, ఎక్కడ డ్రగ్ వాసన వచ్చినా, చివరికి మనము ఏమంటారు, ఈ మందు తాగితే మనకు ఇప్పుడు ఐడెంటిఫికేషన్ డ్రగ్ ఐడెంటిఫికేషన్ పెట్టరు కదా సిస్టమ్స్, దానికి
అంటే ఇంతకు ముందేమో ఈ మందు తాగుతారు, ఇప్పుడు డ్రగ్ అది కూడా చేస్తా ఉన్నాం. రెండోది అవేర్నెస్ ఇస్తా ఉన్నాం. నీకు ఎక్కడ కాంప్రమైజ్ అయ్యేది లేదు. డ్రగ్ విషయంలో మనం అనేక పబ్బుల మీద ఇప్పుడు మనం చర్యలు తీసుకున్న సందర్భాలు కనిపిస్తా ఉన్నాయి. ఎక్కడ సీరియస్ వార్నింగ్, ఈ రాష్ట్రంలో డ్రగ్ అనే పదమే ఈ రాష్ట్రంలో వినిపించొద్దు అనేదే గౌరవ ముఖ్యమంత్రి. మీరు ఎన్నో ఉద్యమాలు చేసినారు, మీకు తెలియదు అయితే కాదు మేడం. డ్రగ్ అనేది ఇంటర్నేషనల్ మాఫియా. ఒక తెలంగాణ సీఎం అయినటువంటి రేవంత్ రెడ్డి గారితో అలాంటి మాఫియాని ఎదుర్కోవడం ఇంపాసిబుల్. రాజకీయ పరంగా ఒత్తిళ్లు ఉంటాయి, ఎమ్మెల్యేల పబ్బులు ఉంటాయి, మంత్రుల పబ్బులు ఉంటాయి. ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. సో మెయిన్ అధికారుల పబ్బులు ఉంటాయి. అందరినీ మేనేజ్ చేసే బాధ్యత రేవంత్ రెడ్డి గారిది ఉంటది. సో ఆయన చెప్పంగానే అందరు కాంప్రమైజ్ అయ్యి పతితులుగా అవుతారంటే ఎట్లా నమ్మాలి మేడం? మేము గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పదే 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 చెప్తున్నది ఏంటంటే, ఎవరి ఒత్తిళ్ళు ఉంటేనో ఎవరి ఒత్తిళ్ళకో తగలొగ్గేది కాదు. ఈ రాష్ట్ర ప్రజల యొక్క క్షేమం ముఖ్యం. రాష్ట్ర పరిపాలకుడిగా ఈ రాష్ట్రంలో డ్రగ్ రహిత రాష్ట్రంగా ఉండాలనేది. పోయినసారి ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళే డ్రగ్ ను ఎక్కువ పెంచి పోషించారు కాబట్టి ఈ స్థితికి వచ్చాం. కాబట్టి దాని నుంచి మీరు అన్నట్టుగా రాజకీయ మాఫియా ఉండొచ్చు, డ్రగ్ మాఫియా ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు, కానీ పూర్తిగా డ్రగ్స్ అనేది లేకుండా చేయాలనేదే ఇవాళ రేవంత్ రెడ్డి గారి ఉద్దేశం. యా మేడం, డెఫినెట్ గా. అంటే ఈ టాపిక్ గురించి మళ్ళీ త్వరలో కలుస్తాను. అండ్ కేటీఆర్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఏదైతే ఉందో, డిస్కో డాన్సులు ఆ డాన్సులు అని చెప్పేసి దానికి ఫస్ట్ రియాక్ట్ అయ్యింది మీరే. అంటే కేటీఆర్ గారు ఏదో ఫ్లోలో అన్నాము, సారీ చెప్పేసాము అని చెప్పేసి కూడా ఒక ట్వీట్ పెట్టారు. అయినా కూడా ఎందుకు దాన్ని అంత రాజకీయం చేస్తున్నారు? ఎందుకు చేయకూడదు? కేసీఆర్ గారు పూర్తిగా నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి. నేను ఇవాళ ఆయన కావలసుకునే మాట్లాడండి, ఆయన ఉట్టిగా మాట్లాడలేదు కేటీఆర్ గారు. ఎందుకంటే అహంకారం అనేది ఇంకా దిగలే వాళ్ళకి. అహంకార పూరితమైన వ్యాఖ్యలు, మహిళలంటే చిన్న చూపు, ప్రభుత్వంలో వస్తున్నటువంటి అవకాశాలు ఏదైతే ఇస్తా ఉన్నామో వాటిని చూసి ఓర్వలేనితనంతో వాళ్ళు ఇట్లా మాట్లాడుతూ ఉన్నారు. మేము అడుగుతా ఉన్నాం టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులను, వీళ్ళు 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు కదా, గవర్నమెంట్ కారు వాడుకున్నారు కదా, గవర్నమెంట్ వెహికల్స్ అల్లే తిరిగినారు కదా, గవర్నమెంట్ బంగ్లాలే వాడుకున్నారు కదా, గవర్నమెంట్ తిండే తిన్నారు కదా, గవర్నమెంట్ ఫెసిలిటీస్ అన్ని అనుభవించినారు కదా. వీళ్ళ 10 సంవత్సరాలు ఆ కుటుంబ సభ్యులైతే పూర్తి స్థాయిలో ఇవాళ మహిళలకు, అది కూడా పేద మహిళలు, నీకు ఆర్టీసీ బస్సులు ఎవరు ఎక్కుతున్నారు? జనరల్ గా పేద మిడిల్ క్లాస్ మహిళలు ఎక్కుతా ఉంటారు. రోజువారీ ఉద్యోగాలకు పోయేటోళ్ళు, కూలికి పోయేటోళ్ళు, ఎవరైనా ఎక్కని మహిళలకు అవకాశాలు ఇస్తా ఉంటే ఒక ప్రభుత్వ వాహనాన్ని వాళ్ళకి ఫ్రీగా ప్రయాణం చేసే అవకాశం ఇస్తే ఓర్వలింతనం ఎందుకంటే కేటీఆర్ గారికి బస్సులో అల్లి వెల్లిపాయలు ఉంచుకున్నారని, కూరగాయలు అమ్ముకుంటున్నారని, బుట్టలు అల్లుకుంటున్నారని తప్పేముంది? మేము తప్పని అనుకోవట్లేదు, మీకెందుకు తప్పు కనిపిస్తుంది? అది బస్సులో కూర్చున్న నేను ఒకటే మాట్లాడతా రాజు, బస్సులో కూర్చున్న తర్వాత సీట్ దొరికిన తర్వాత వాళ్ళ బ్యాగులో ఎల్లిపాయలే ఉండొచ్చు, ఉల్లిపాయలే ఉండొచ్చు, చిరుపకాయలే ఉండొచ్చు, లేకపోతే కుట్లే ఉండొచ్చు. వాళ్ళ సీట్లో కూర్చొని పక్క వాళ్ళకి ఇబ్బంది జరగకుండా మనము వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటే తప్పేంది? నా సీట్లో నేను కూర్చొని పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ట్విట్టర్లో ఇట్లా కూర్చుంటే తప్పలేదు. కానీ మహిళలు, పేదవాళ్ళు వాళ్ళ కూలికి పోయి వచ్చి సమయాభావం వల్ల వాళ్ళ పనులు వాళ్ళు ఆర్టీసీ బస్సులో కూర్చొని ఎదుటి వాళ్ళకి ఇబ్బంది జరగకుండా చేసుకుంటే వీళ్ళకేం నొప్పి అవుతుందట. దీని వెనక ఒక కుట్ర చెప్తా నేను. మొదటి రోజు నుంచి, డే 1 నుంచి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ ఫ్రీ బస్ మహిళలకు అని చెప్పేసి అనౌన్స్ చేశారో ఆ రోజు నుంచి మేము చూస్తా ఉన్నాం వాళ్ళ కుట్రపూరితమైనటువంటి రాజకీయం. వెంటనే ఆటోలను తీసుకొచ్చారు, ఆటో వాళ్ళని రోడ్డు మీద ధర్నాలు చేపించారు, బస్సులలో కొట్టుకుంటున్నటువంటి సీన్లని చెప్పేసి బయట పెట్టారు. మొత్తం బస్సులు అంతా ఇక విధ్వంసం జరుగుతున్నట్టుగా ఒక షోపుటపు ప్రచారం, గ్లోబల్ ప్రచారం మొదలు పెట్టారు. ఎక్కడ మాట్లాడినా యాంటీ ఫ్రీ బస్ అనే పద్ధతిలో కేటీఆర్ గారు మాట్లాడుతున్నారంటే వీళ్ళకి ఎంత అక్కసుందో అర్థమైతా ఉన్నది. దానికి తోడిందంటే ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆగస్టు 15వ తారీఖు నాడు 2 లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పేసి 2 లక్షల రుణమాఫీ చేశాడు. దాన్ని దృష్టిలో పెట్టుకోయిందంటే ఒకవైపు 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ ఇస్తా ఉన్నాం, 200 యూనిట్ల కరెంటు ఫ్రీ ఇస్తా ఉన్నాం, ఫ్రీ బస్ ఇచ్చినాం, ఇవాళ 2 లక్షల రుణమాఫీ జరిగిపోయింది. ఇవన్నీ చూసిన తర్వాత ఏంటంటే ఇంకా రాష్ట్ర ప్రజలలో వాళ్ళకి బీఆర్ఎస్ పార్టీకి మనుగడ లేకుండా పోయింది, వాళ్ళ మనుగడ ప్రశ్నార్థకమైంది. వాళ్ళకి ఎక్కడ దోచకేదంటే ఫస్ట్ స్టేషన్ లో ఏదో ఒకటి మాట్లాడే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాబట్టి ఇవన్నీ నుంచి డైవర్షన్ కోసం ఏం చేసిరంటే మహిళల మీద ఏదో కామెంట్ చేయబోయిండు. కామెంట్ చేస్తే ఏమైంది? వాళ్ళ సిగ్గు లేకుండా మళ్ళీ సారీ చెప్పాల్సిన దౌర్భాగ్య పరిస్థితి వచ్చిందా రాలేదా? అందుకే అదుపు పెట్టుకొని మాట్లాడాలి. నోరు జాగ్రత్తగా మాట్లాడకపోతే
మహిళలు ఊరుకోరు. ఇంతకు ముందులాగా మీ అహంకారపూరితమైనటువంటి వ్యాఖ్యలు చేస్తామనంటే ఎవరు ఊరుకోరు. ఇంతకుముందు చీప్ లిక్కర్ ఉద్యమం చేసినాం, మీకు ఐడియా ఉండొచ్చు. చీప్ లిక్కర్ కేసీఆర్ తీసుకొస్తామని అంటే మహిళలందరూ కూడా రోడ్డు మీదకి చీపురు గట్టలు పట్టుకొని రోడ్ల మీద ధర్నాలు చేస్తే చీప్ లిక్కర్ పాలసీ అనేది వెనుకకు తీసుకున్నాడు. ఇవాళ కూడా కేటీఆర్ ఇట్టనే మాట్లాడితే ఎక్కడ కేటీఆర్ కనబడ్డారు, చీపురు గట్టలు కనబడతాయి. ఇన్ ఫ్యూచర్ లో నేను పిలుపునిస్తాను, అవసరమైతే ఇంకొకసారి మహిళల మీద ఇట్లాంటి మాటలు మాట్లాడితే మేము పిలుపునిస్తాం. దీని వెనుక కోణం ఏంటంటే, వాళ్ళ కుట్ర ఏంటంటే 2 లక్షల రుణమాఫీ డైవర్షన్ కోసం ఏదో మాట్లాడే ప్రయత్నం చేశాడు. అబాసుపాలైనాడు. అబాసుపాలైపోయి సారీ చెప్పాడు. వాళ్ళ ఉమెన్ కమిషన్ వాళ్ళు కూడా నోటీస్ ఇచ్చినట్టున్నారు, విచారణకు రమ్మని పిలిచినట్టున్నారు. అందుకనే వీళ్ళకు అదుపు లేకుండా ఎంత మాట వస్తే అంత మాట మాట్లాడితే మాత్రం ఎవరు ఊరుకోరు. మీరు అంటే డిప్యూటీ సీఎం గారు నిండు అసెంబ్లీలో మహిళలని అవమానించారు అని చెప్పేసి పెద్ద రాదంతం చేయడం అనేది నాకు అర్థం కావట్లేదు రాజు. అదే చెప్తున్నాను. ఆ రోజు 2 అక్కలు నమ్ముకుంటే మనకు ఇబ్బంది జరుగుతుందని గౌరవ రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ఆమె ఎలాంటి ఇబ్బంది చేసిందో కూడా మళ్ళీ తెల్లారి అసెంబ్లీలో చర్చ జరిగింది. ఆమె కూడా చెప్పింది, అవును నేనే రేవంత్ రెడ్డి గారిని పార్టీలకు రమ్మన్నా, మళ్ళీ నేనే బయటకు వచ్చేసిన టీఆర్ఎస్ లకని. అవును నేను నమ్ముకుంటే నట్టేట ముంచడం అనేది రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ఆమె చెప్పిందని కూడా ఈక్వల్ అయిపోయింది. వాళ్ళు చెప్పిందని వాళ్ళకి అక్కడ అక్కలు అంటేనే తప్పు అయినప్పుడు ఆడబిడ్డల్ని పట్టుకొని క్యాబరా డాన్సులు చేయండి, డాన్సులు చేసుకోండి, బస్సుల్లో కూర్చోాలంటే తమాషాలు ఉన్నాయి. వీళ్ళకేమన్నా అంత ఒళ్ళు బలుపు ఎందుకు నీకు? అంత అహంకారపూరితమైన మాటలు ఎందుకు నీకు? ఇంకా దొర యొక్క అహంకారం ఇంకా దిగలేదా నీకు? మేము దించుతాం. తెలంగాణ రాష్ట్రం మహిళలుగా మేము దించుతాం. అది త్వరలోనే అయిపోతుంది. మొత్తం నీ పార్టీ కనుమరుగయ్యే పరిస్థితి వస్తా ఉంది కదా, ఆలోచించుకో. ఎందుకు మహిళల మీద ఏడుస్తా ఉన్నాం? ఇదే రాష్ట్రంలో తెలంగాణలో సమ్మక్క సారక్క చాకలి ఐలమ్మ రాణి రుద్రమదేవి అని చెప్పేసి తెలంగాణ ఉద్యమంలో మీరే కదా చెప్పారు. మరి ఆ పోరాట వారసత్వాలు మాకున్న ఏడిపోతాయి. ఇప్పుడు మా బ్లడ్ లో ఉన్నది అది. తప్పకుండా నీలాంటి వాళ్ళు మళ్ళీ మాట్లాడితే అదే సమ్మక్క సారక్క చాకలి ఐలమ్మ రాణి రుద్రమదేవి ఏ విధంగా అయితే ఉద్యమాలు చేసిర్రో ఇవాళ కూడా మళ్ళీ అదే ఉద్యమాలు చేస్తాం. బతుకమ్మలు బోనాలు నెత్తి మీద పెట్టుకొని ఉద్యమాలు చేసినటువంటి చరిత్ర మాకున్నది. తుపాకులు పట్టుకొని కొట్లాడిన చరిత్ర మాకున్నది. తెలంగాణ రాష్ట్రంలో రజాకాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేసిన చరిత్ర మాకున్నది. గీ దొరలెంత వీళ్ళెంత? వీళ్ళు ఊకుంటామా మేము? అండ్ నెక్స్ట్ నేను హరీష్ రావు ఇంటి పైన దాడి అంటే ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పైన దాడి చేస్తున్నారు, ఏంది గుండా రాజ్యం వచ్చిందని చెప్పేసి అని రకరకాలుగా ట్వీట్లు పెట్టడం అనేది జరుగుతుంది. ఎందుకు మేడం ప్రతిపక్షాలు రాజు మనందరం కూడా చూసినాం. మీరు సాక్ష్యమే, నేను సాక్ష్యమే. తెలంగాణ రాష్ట్ర ఉద్యమం నడుస్తున్న సమయంలో ఎంత మంది మీద దాడులు చేసిరో మనకు తెలుసు. జయప్రకాష్ నారాయణ లాంటి వాళ్ళనే కొట్టినటువంటి సందర్భాలు మనం చూసినాం. కాబట్టి వీళ్ళను ఎవరు దాడులు చేయలే వీళ్ళ మీద. వాళ్ళు హరీష్ రావు ఇచ్చినటువంటి మాట మీద నిలబడాలని చెప్పేసి ఎవరైనా డిమాండ్ చేస్తున్నా. ఇవాళ కూడా నేను చెప్తా ఉన్నాం, 2 లక్షల రుణమాఫీ అంటే 2 లక్షల రుణమాఫీకి నువ్వు చేయకపోతే నేను చేస్తే రాజీనామా చేస్తాను మాట ఇచ్చింది నువ్వు. కాబట్టి 2 లక్షల రుణమాఫీ జరిగిపోయింది, రాజీనామా చేయని చెప్పేసి ప్రజలు డిమాండ్ చేస్తా ఉన్నారు. కేటీఆర్ గారు కూడా అన్నారు కదా, కొడంగల్కి వెళ్దాం, అంత కావాల్సి కొండ్రెడ్డిపల్లికి వెళ్దాము. రేవంత్ రెడ్డి గారు నేను అక్కడ కనుక 100% ఊర్లో 100% అయితే మాత్రం డెఫినెట్ గా రాజీనామా చేస్తాను. ఎక్కడికైనా వెళ్దాం, ఎక్కడైనా రాజీనామా చర్చకు సిద్ధంగా మేము ఉన్నాము. దానిలో ఏం తేడా లేదు. ఇప్పుడు బీఆర్ఎస్ ని బీజేపీలోకి విలీనం చేస్తారని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు, అండ్ బీఆర్ఎస్ ని కాంగ్రెస్ లో విలీనం చేస్తారని చెప్పేసి ఇటు బండి సంజయ్ గారు అంటున్నారు. ఇంతకు బీఆర్ఎస్ ఎక్కడ విలీనం అవుతుందని చెప్పేసి అనుకో, ఎవరైనా బీఆర్ఎస్ ఉండదనే చెప్తున్నాం. కాబట్టి అది ఎక్కడ విలీనం అవుతుంది అనేది వాళ్ళ విజ్ఞతకు వదిలేద్దాము. వాళ్ళకి ఎక్కడ అవకాశాలు ఉంటే వాళ్ళకి పోతారు. కాంగ్రెస్ లకైతే రానిచ్చే ప్రసక్తి లేదు. ఆల్రెడీ బావమరుదులు ఇద్దరు పోయి కూడా ఢిల్లీలో వారం రోజులు ఉన్నారు. వారం రోజులు ఏం చేశారో వాళ్ళు బయటకు పెడితే అన్ని విషయాలు బయటకు వస్తాయి. ఎందుకు ఇవన్నీ మాట్లాడదాం? 4 రోజులలో వాళ్ళ ఆట ఏందో వాళ్ళ తేటతెల్లం అయిపోతుంది. కాబట్టి 100% రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టుగా వీళ్ళు భారతీయ జనతా పార్టీతోని సంప్రదింపులు చేసుకుంటా ఉన్నారు. భారతీయ జనతా పార్టీలో కలిసిపోవడానికి ఒక వేదిక తయారు చేసుకున్నారు. ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి సిచ్యువేషన్ అట్లాంటివి. బిడ్డ జైల్లో ఉన్నది, అయ్యే మీద కేసులు అయితే ఉన్నాయి. వాళ్ళకి ఇంకేదంటే వాళ్ళకు ఇప్పుడు ఆధారం అని ఉంటే ఏదైనా ఉంటే బీజేపీ కాళ్ళు పట్టుకుంటే కానీ వాళ్ళని రక్షించే పరిస్థితి ఉండదు. కాబట్టి ఆ బీజేపీ వాళ్ళ దగ్గర పోయి వాళ్ళ మంత్రాలు వాళ్ళు చేసుకుంటారు. అది అందరూ తెలిసిన విషయం. 100% 4 రోజులలో మీకు అన్ని విషయాలు బయటకు వస్తాయి. మళ్ళీ ఇంకో 5 సంవత్సరాలు కూడా మీరే 100% ఈ 6 గ్యారెంటీలతో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరి యొక్క ఇబ్బందులను పరిష్కారం చేసే దిశగా కాంగ్రెస్ పార్టీ వెళ్తా ఉంది. 6 గ్యారెంటీలే కాదు, ఇంతకన్నా ఎక్కువ కూడా ప్రజలకు అవకాశాల కోసం వాళ్ళకి ఏ ఇబ్బందులు ఉన్నా వాటిని పరిష్కరించే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ చేయబోతోంది. 100% మళ్ళీ గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ. ఓకే మేడం, అండ్ ఫైనల్ గా మీరు అంటే మహిళలకి ఇచ్చే సూచన ఏంటి మేడం? ఒకటి, ముఖ్యంగా మహిళా లోకానికి మేము విజ్ఞప్తి చేస్తున్నది ఏంటంటే,
ఎవరి మీదనో ఆధారపడకుండా మీరు స్వయంగా ఎదగడం కోసం ప్రయత్నం చేయమని చెప్తా ఉన్నాను. మా ఉమెన్ కార్పొరేషన్ డెవలప్మెంట్ నుంచి కూడా ఏంటంటే అనేక వాళ్ళు ఆర్థికంగా ఎదగడం కోసం అనేక రకాల అవకాశాలు ఈ కార్పొరేషన్ ద్వారా ఉన్నాయి. మీరు ఈ కార్పొరేషన్ సద్వినియోగం చేసుకోండి, ఉపయోగించుకోండి. మీరు స్కిల్ డెవలప్మెంట్లో ప్రావీణ్యం కండి. గవర్నమెంట్ జాబుల కోసం ప్రయత్నాలు చేసుకుంటూ మనము ఇబ్బందులు పడుతున్నటువంటి ఈ తరుణంలో మనకి ఏదో ఒక పని వచ్చి ఉంటే డెఫినెట్గా మన కాళ్ళ మీద మనం నిలబడతాం. ముఖ్యంగా ఏంటంటే 10th చదువుకొని, ఇంటర్మీడియట్ చదువుకొని, డిగ్రీ చదువుకొని డ్రాప్ అవుట్ అయిపోయినటువంటి ఉమెన్ ఎవరైతే ఉన్నారో మేము 18 years to 40 years బిలో మహిళలందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. చిన్న ఏజ్లో పెళ్లిళ్ళు అయిపోయి ఇంటికి వెళ్ళి అత్తగారి ఇంటికాడ కూర్చొని ఏ పనులు రాకుండా మనకు అంటే ఏ ప్రావీణ్యం లేకపోవడంతో ఇంటి పనులు చేసుకొని టీవీ సీరియల్కి అతుకుపోయేదానికన్నా కూడా ఈ కార్పొరేషన్ ద్వారా మీరు శిక్షణ తీసుకోండి, ఉపాధి కల్పించుకునే అవకాశం ఈ కార్పొరేషన్ కల్పిస్తుందని చెప్పి విజ్ఞప్తి ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఇది బండ్రు శోభారాణి గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. మరొక గెస్ట్ తో మళ్ళీ కలుద్దాం.